మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కక్షపూరితంగా వేధింపులు గురిచేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జిషీటుకు నిరసనగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి పొన్నం ధర్నా నిర్వహించారు. బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ అగ్రనేతలు పోరాడుతుంటే ఈడీ కేసుల పేరుతో వేధించడం మానుకోవాలని హెచ్చరించారు పొన్నం ప్రభాకర్. భారతీయ జనతా పార్టీ ప్రతిష్ట ఎప్పుడెప్పుడు భంగం కలుగుతుందో, ప్రజా ఉద్యమాల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడైతే పెరుగుతుందో, ప్రజా సమస్యల మీద పోరాడిన ప్రతి సందర్భంలో కాంగ్రెస్ అధినాయకత్వాన్ని వేధింపులకు గురి చేసి అధైర్యపరచాలనేటువంటి కుట్ర భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆనాడు స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడితే దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబం ఈరోజు దేశంలో అనేక సందర్భాల్లో దేశ ప్రగతికి పాటుపడుతుంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆ కుటుంబాన్ని వేధిస్తూ ఉంది. దేశ ప్రజలు గమనించాలి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలంతా గమనించండి. 80 సంవత్సరాలు పైబడ్డటువంటి ఒక తల్లి సోనియా గాంధీ, మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రుల్ని, రాష్ట్రాల మంత్రుల్ని చేయగలిగిన శక్తి. అటువంటి వాళ్ళు అవినీతి పాల్పడదలుచుకుంటే వాళ్ళకి ఎటువంటి కొరత ఉండేది కాదు. కానీ దేశంలో ఒక రాజనీతి, దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిల రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ప్రజాస్వామికంగా నడుపుతూ ఉంటుంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు వేధింపులకు గురి చేస్తూ ఉంది, కక్ష సాధింపు ధోరణికి గురిపడుతోంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.